ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 6వ అధ్యాయము 42-43 వచనాలు చదువుకుందాం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపళ్ళు ఎత్తిరి. దేవుని యొక్క సమృద్ధికి మనం లోబడినప్పుడు, అంగీకరించినప్పుడు మనకు తృప్తి కలుగుతుంది అని వాక్యం తెలియపరచబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క సమృద్ధి ఏంటి అన్నది మనం ఎత్తుకాల్సిన అవసరం ఉంది. దాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. దాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు తృప్తి పొందినంతగా వారిని ఆశీర్వదించాడు. ఇంకా సమృద్ధి, ఎంత సమృద్ధి అంటే ఇంకా వారికి ఆకలి లేదు, మాకు ఏమి లోటు లేదు అన్నంత విధంగా వారికి తృప్తి కలిగింది. వారు పొర్లిపారినంతగా కూడా మరి ఆహారం దీవించబడింది. వారు తిన్న తర్వాత 12 గంపల నిండా ఎత్తారు. అంటే ఎంతో సమృద్ధిగా వారు తినిన తర్వాత ఇంకా అంత కూడా మిగిలినట్లుగా చూస్తున్నాం. శిష్యుల పాత్ర కూడా, మరి శిష్యులు కూడా లోబడి యేసుని అంగీకరించి యేసు చెప్పినట్లుగా వారు నడుచుకోవటం బట్టి సమృద్ధి దొరికినట్లుగా చూస్తున్నాం. సమృద్ధి దేవుడు చాలా వివిధ రకాలుగా ఇస్తూ ఉంటాడు. మనం చూసినప్పుడు మరి తొట్టెలోని పిండి అయిపోలేదు సారేపతి విధవరాల దగ్గర. తన కరువు కాలం అంతా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సమృద్ధి కలుగజేశాడు. ఎలీషా కాలంలో కూడా మరి 20 యవల రొట్టెల్ని దేవుడు 100 మందికి తినడానికి సరిపోయినట్లుగా ఆశీర్వదించి ఇంకా మిగిలినట్లుగా మనం సాదృశ్యం చూస్తున్నాం. ఆ సందర్భంలో అలా దీవించాడు. మరి పెళ్లి విందులో కేవలము నీళ్ళని ద్రాక్షరసంగా చేసి సమృద్ధి కలుగజేశాడు. నీ పరిస్థితి ఏంటి? నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు అన్నది, ఈ పరిస్థితి ఎలాంటిదైనా ఎవరు తీర్చలేరు, ఎవరి వల్ల సాధ్యం కాదన్నటువంటి ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు కలుగజేసుకోగలడు. ఆ సమృద్ధి నీవు అంగీకరించినప్పుడు నీకు తృప్తి కలుగుతుంది అని వాక్యం తెలియపరచబడుతుంది. నీ సందర్భం ఏంటి? నువ్వు ఏ తృప్తి కోసం ఎదురు చూస్తున్నావు? ఏ పరిస్థితిలో నీవు దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్, దేవుడు కలుగజేసుకోవాలని నువ్వు ఎదురు చూస్తున్నావు అన్నది ఈ వాక్యం వల్ల వారందరూ తిని తృప్తిపరచబడిన తర్వాత అందరూ తృప్తిపరచబడ్డారు. అటువంటి తృప్తికరమైన జీవితం దేవుడు నీకు నాకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ నామమునకు వందనాలు ప్రభువా. కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపల వల్ల తండ్రి ఎంతోమందికి 5,000 మంది పురుషులు ఇంకా స్త్రీలు మరి పిల్లలు కాక అని వాక్యం తెలియపరచబడుతుంది. అంతమందికి కూడా తృప్తి కలిగి సమృద్ధిగా మిగిలినంతగా దీవించావు ప్రభువా. మరి ఈరోజు మేము ఉంటున్న పరిస్థితుల్లో కూడా అదే దేవుడు మా దేవుడు కాబట్టి మా పరిస్థితుల్లో కూడా పొర్లిపారి తృప్తి కలిగే పరిస్థితి ఈరోజు విడుదల చేయమని, మా అందరికీ అటువంటి అనుభవం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.